కేవలము నూతన నిబంధన నుండి వైద్యుడకు లూకా రాసినటువంటి ఈ అపోస్తల కార్యములో 17వ అధ్యాయంలో 10 నుండి వ్రాయబడిన వచనాల్లో ఓ ప్రాముఖ్యమైన విషయాన్ని మీద ఉంచాలని ఆశపడుచున్నాను. ఈ మొదటి ఆరాధనలో ఈ నెలలో ప్రభునందు ప్రియులారా గమనించిన ఇక్కడ 10వ వచనంలో అద్భుతమైన మాట కనిపిస్తుంది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండేరి. వీరు గనులైన వారు. బెరయా సంఘస్థులు గనులైన వారుగా ఇక్కడ అపోస్తలైన భక్తుడు ప్రత్యేకంగా పౌలు ప్రశంసిస్తున్న విధము చాలా ఆశ్చర్యం. ప్రభునందు ప్రియులారా, బెరయా అనేటువంటి ఈ సంఘాన్ని గురించి చక్కటి మాట వ్రాయబడినటువంటి ఆ సెంటెన్స్, ఆ పదజాలాల్లో చాలా చిన్నవైనా సరే అద్భుతమైనటువంటి ఆ ప్రశంస వారిని గురించి ఇక్కడ కనిపిస్తూ ఉంది. బెరయా అనేది మాసిదోనియాలో ఒక పట్టణం. మాసిడోనియాలో ఒక పట్టణము. ఇది తెస్సలోనికకు 50 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతము. పౌలు తన ద్వితీయ లేదా 2వ మిషనరీ ప్రయాణములో ఇక్కడ సువార్తను ప్రకటించాడు. ఎక్కడ చెప్పాలా? బెరయాలో పౌలు తన 2వ మిషనరీ ప్రయాణములో సువార్తను ప్రకటించాడు. అపోస్తల కార్యముల్లో 3 మిషనరీ ప్రయాణాలు పౌలువి కనిపిస్తాయి. అందులో 2వ మిషనరీ ప్రయాణములో ప్రభు పరిచర్యను, యేసుక్రీస్తు యొక్క సిలువను ఎత్తుకొని తన బ్రతుకులో ప్రభు కొరకు అద్భుతంగా వాడబడినటువంటి ఈ పౌలు మహాశయుడు తన 2వ మిషనరీ ప్రయాణములో ఈ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు. అందుకే పౌలు శీలలు తెస్సలోనిక నుండి బెరయా పట్టణానికి వచ్చారు. అది అక్కడ వ్రాయబడుతూ ఉంది. వీరిని గ్రంథకర్త అంటే వైద్యుడైన లూకా ప్రశంసిస్తూ ఈ మంచి మాటలో చెబుతున్నాడు. ఎందుకు అలాంటి ప్రశంస, ఎందుకు అలాంటి గొప్ప విషయాన్ని వారికి ఆపాదిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ సంఘాన్ని గురించి అలా మెచ్చుకుంటూ ఉన్నాడు అనేది మనం ఆలోచిద్దాం ప్రియ దైవజనమా. అదే 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై యుండిరి అని చక్కటి మాట కనిపిస్తుంది. ఒక ప్రజను కొనియాడడం కానీ లేదా పొగడడం కానీ విమర్శించడం కానీ, కొనియాడడం లేదా పొగడడం కానీ చేసిన పనేమే కాదు. ఏ ప్రాంతాన్ని కానీ ఏ వ్యక్తిని కానీ ఈజీగా ఏది వారు అనే మాటలు అవి కాదు. దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉంటేనే వారు ప్రశంసించేవారు లేదా వారి జీవితంలో వారిని గురించి విమర్శించేవారు అనేది మనం గమనించాలి. దైవ లేఖనాల్లో వ్రాయబడిన ఈ మాటలు బట్టి మనం ఆలోచిద్దాం పిల్లరా. ఈ మాటలు బెరయా పౌరుల యొక్క నాగరికతను గురించి కాదు. అంటే వారిని ఎందుకు ప్రశంసిస్తున్నాడంటే వారి నాగరికత మంచిదని ప్రశంసించడం లేదు, లేదా వారి సంస్కృతి గొప్పగా ఉందని వారిని ప్రశంసించడం లేదు. తెస్సలోనికలో ఉన్నవారి కంటే వీరు గనులై ఉండిరి అని ఈ మాటల్లో వారి సంస్కృతిని గురించి వారి యొక్క నాగరికతను గురించి కాదు పిల్లరా. యేసుక్రీస్తు యొక్క సువార్త ఎడల వారు చూపిన వైఖరియే అందుకు ప్రధానమైనటువంటి కారణము. అంటే యేసుక్రీస్తు వారి పట్ల, లోకరక్షకుడైనటువంటి క్రీస్తునాథుని పట్ల వారికి ఉన్నటువంటి అద్భుతమైన ప్రవర్తన, అద్భుతమైన ఆత్మ సంబంధమైన జీవితాలను బట్టి ఈ ప్రశంసకు లేదా ఈ కొనియాడబట్టు కల ప్రధానమైనటువంటి కారణమని మనం గమనించాలి. బెరయా సంఘము ద్వారా వ్యక్తిగతముగాను, కుటుంబముగాను, సంఘముగాను మన యొక్క జీవితాలు మనం ఈ సమయంలో ప్రశ్నించుకుందాం. మన ఆత్మీయ జీవితాల గురించి ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక దినాన సర్వలోకమునకు తీర్పు జరిగే పరిస్థితి అనేది దాపురించబడుతుంది, ఎదురవుతుంది. సర్వలోకానికి తీర్పు జరిగే సమయం అనేది ఒక దినం ఉంది. ఆ మహాదినాన్న న్యాయాధిపతి అయినటువంటి దేవుడు
ఆయన యొక్క స్వాగతమో లేక ఆయన యొక్క ఖండనమో, ఆయన స్వాగతించడమో అంటే ఆహ్వానించడమో లేదా ఖండించడమో, ఆ వ్యక్తుల గురించి ఆయన విమర్శించడం అనేది కనిపిస్తుంది. కానీ ఈ లోకంలో భూమి మీద జీవించినంతకాలం మనుషుల పట్ల విమర్శో లేదా ప్రశంసో, ఒక వ్యక్తి కొనియాడమో పొగడ్డమో లేదా ఆ వ్యక్తిని గురించి అనకూడని మాటలు అనడం అనేది సర్వసామాన్యంగా కనిపిస్తూ ఉంటున్నటువంటి విషయాలు. ఇంతకు నీ కొరకు నా కొరకు భౌతికంగా ఎలాంటి మాటలు వినబడుతున్నాయి, ఆత్మీయంగా మనల గురించి ఎలాంటి ప్రశంసలు వినబడుతున్నావు అనేది మనల్ని మనం ప్రశ్నించుకుందాము. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడు యేసుక్రీస్తుని గూర్చి నాటి వైఖరి మీదే మన యొక్క పరిస్థితులు పిల్లరా ఆధారపడి ఉంటాయని మనం గమనించాలి. మన పూర్వకాలపు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేడు అనబడినటువంటి ఈ ధనానికి మన యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి, లేదా మన ప్రవర్తన ఎలా ఉంది, ఆ వైఖరిపై ఆ తీరుతెన్నుల పట్లే మన జీవితము ఆధారపడి ఉంటుందని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక భక్తుడు అంటాడు, ఒక వ్యక్తి 70 ఏండ్లు బ్రతికాడా, 80 ఏండ్ల బ్రతికాడా, లేదా 100 ఏండ్లు పైబడి ఆయుష్కాలం కలిగి జీవించడా అనేది కాదు, కానీ ఎంతకాలం బ్రతికాడు, ఎంతకాలం జీవించడం అనేది కాదు, కానీ ఎలా బ్రతికాడు అనేది చాలా ప్రాముఖ్యం. ఎలా తన యొక్క ప్రవర్తనను కొనసాగించాడు అనేది చాలా ముఖ్యము అని పిల్లరా దైవ భక్తులు, వయసు మళ్ళినటువంటి అనుభవంతో కూడినటువంటి పెద్దలు, ప్రభు పిలుపునందుకున్న పితరుల సైతం ఇలా చాలా ప్రాముఖ్యం. అంటే నువ్వు ఎవరికి చెందిన వాడువగా ఉంటావు అనేది. మొదటి సమయాల గ్రంథము, 2వ సమయాల గ్రంథము చూస్తే ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. దావీదు ఒక వ్యక్తిని ప్రశ్నిస్తూ ఉంటారు, నీవు ఎక్కడి నుండి వచ్చావు, నీవు ఎవరికి చెందినవాడు, అది ఎవరి వాడు అనే ప్రశ్నలు మనకు అర్థమవుతూ ఉంటాయి. పిల్లరా, ఇక్కడ కూడా మనము ఎవరికి చెందిన వారముగా ఉంటున్నామనేది కీలక ప్రశ్న. ఈ దృష్టిలోనే బెరయా పౌరులు గనులు అని అనిపించుకున్నారు. వారు ఎవరికి చెందినవారుగా ఉన్నారంటే వారు ప్రభు యేసు క్రీస్తుకు చెందినవారుగా వారి జీవితాలను కొనసాగిస్తున్నారు. ప్రభు పిల్లలుగా వారు ఉంటున్నారు. పౌలు అంటాడు కదా, కావున ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకునడి అని తెలియజేస్తున్నట్లు వీరు ప్రభు పిల్లలుగా వీరి జీవితాలను కొనసాగించడంలో వీరు గనులుగా కనిపిస్తున్నారు. మనం ఎవరికి చెందిన వారుగా ఉంటున్నాం, మన గూర్చి ఎలాంటి ఘనత వినబడుతూ ఉంటుంది. సునిమే పట్టణస్తురాల గురించి మనకు వ్రాయబడుతూ ఉంటుంది. పిల్లరా, 2వ రాజుల గ్రంథము ప్రత్యేకంగా 4వ అధ్యాయంలో చూస్తే గనురాలు అనే స్త్రీ అని అక్కడ వ్రాయబడుతుంది. ఆ సునిమే పట్టణస్తురాలకి ఇవ్వబడిన ఆ బిరుదు చాలా అమోఘము. ఎందుకు ఆమె గనురాలు అయ్యిందో ఇక్కడ అది టాపిక్ కాదు, కానీ మన జీవితంలో ఒక వ్యక్తి ఘనత వహించబడాలంటే, ప్రశంసించబడాలంటే అందుకు చాలా దేవునికి అంగీకారమైన బ్రతుకును, జీవితాన్ని కొనసాగించాలి. ఈ అపోస్తుల కార్యంలో ప్రారంభంలోనే మనకు కనిపిస్తుంది. పిల్లరా, అర్థం చేసుకుంటే, ఓ థియోఫిలా, యేసుతో ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేటుకును బోధించుకును ఆరంభించిన వాటి అన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించితిని. అవి మనకు లూకా సువార్తలో వ్రాయబడతాయి. మాటలో ఘనత వహించడం గురించి వైద్యుడైన లూకా ప్రత్యేకంగా వ్రాస్తున్న మాటలు మనకు కనిపిస్తున్నాయి. మన ఘనత ఏ విషయంలో ఉంటుంది? చాలామందికి ఎలా ఉంటుందంటే, లోకపరమైనటువంటి విషయాల మీద మనకి ఘనత, గుర్తింపు, హోదా అనేది పిల్లరా కలిగి ఉంటాం. కొన్ని విషయాల్లో గనులుగా ఉంటూ ఉంటాం, భూ సంబంధమైన వాటి విషయాలలో. మన దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆత్మీయ జీవితంలో ఆత్మల పట్ల నీవు భారమగిలినటువంటి ఒక క్రైస్తవునిగా, సత్క్రైస్తవునిగా నీ జీవితాన్ని నీవు కొనసాగించాలి. దేవుని యొద్ద నుండి నువ్వు ప్రశంసను పొందుకోవాలి, దేవుని యొద్ద నుండి ఆమోదముద్ర నీవు పొందుకోవాలి, దేవుని కొరకైన జీవితాలు నీవు కలిగి ఉండాలి. స్తుతి యొక్క ఆరాధన లేదా స్తుతుల యొక్క ఆ మూలము యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు దేవుని యొక్క కుమారుడుగా, కుమార్తెగా నీ బ్రతుకు ఉండాలని నీకు నీవే నిశ్చయించుకొని ఆయన ఆరాధిస్తున్నావు, సేవిస్తున్నావు, కీర్తిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, విజ్ఞాపన చేయించి ఉన్నావు కనుక నీ బ్రతుకంతా ఆనందమయమై ఉండాలంటే, నీ జీవితం అంతా ఆత్మ సంబంధమైన సంతోషముతో ఎల్లప్పుడూ నీలో ఒబకాలంటే, ఆ సంతోషము నువ్వు ప్రభువుకి అంగీకారమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రభుకి నచ్చని జీవితం మనలో ఉంటే పిల్లరా,
ఆయన ప్రశంసమును లేదా ఆయన యొక్క ఘనతను మనం పొందుకోం. మన ఘనత ఎక్కడ ఉందో, పాండిత్యములోనా, నీ జ్ఞానములోనా, లేదా నువ్వు చదువుతున్నటువంటి చదువులోనా, నువ్వు సంపాదించుకున్నటువంటి సిరి సంపద లేదా ధనములోనా, నువ్వు కూడగొట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులో ఉందా నీ యొక్క ఘనత? లేకపోతే నీ పేరు కీర్తుల్లో ఉందా? చాలామందికి మంచి మంచి పేరు ఉంటుంది. నీ ఘనత పేరు ప్రఖ్యాతుల్లో ఉందా? కానీ ఇక్కడ బెరయా వారిని గూర్చి వ్రాయబడిన మాట, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కన్నులై ఉండిరి. ధనము మీద మన యొక్క జీవితంలో మమత పంచుకొని జీవించేవారుగా శ్రీమతి లోతు వలె జీవిస్తున్నామేమో. శ్రీమతి లోతు పరుగులు తీస్తూ ముందుకు వెళ్ళాలనే ఆలోచన భర్తతో ఉన్నా, కానీ ఆమె యొక్క మనస్సు, ఆలోచన, హృదయం ఎక్కడ ఉండిపోయింది? కాళ్ళు ముందుకు త్వరపడుతున్నాయి కానీ హృదయం ఎక్కడుంది, మనస్సు ఎక్కడుంది? సొదొములను ఉండిపోయింది. అందుకే వెనుక వైపు చూసింది ఉప్పు స్తంభముగా, సాల్ట్ పిల్లర్గా మారిపోయింది. ప్రియా దైవజనమా, పేరు కీర్తుల్లో లేదా మన అధికార తావుల్లో, అధికారంలోని యొక్క ఘనత ఉందా? లోకంలో ఉన్న అధికారాలన్నీ పటాపంచలైపోతాయి. లోకంలో ఉన్న బిల్డింగ్స్, లోకంలో ఉన్న కట్టడాలు, మానవుడు కూడగొట్టుకున్న ఆస్తిపాస్తులన్నీ క్షయమైపోతాయి, లయమైపోతాయి. ఈ సృష్టి మిక్కుటమైనటువంటి వ్యాండ్రముగా దేవుడు లయము చేస్తానని, నాశనం చేస్తానని తెలియజేస్తున్నాడు. ఆకాశము, భూమి సమస్తము లయమైపోతాయి అంటున్నాడు. అందుకే నీ ఘనత ఆయనలోనే, మన ఘనత ఆయన విషయంలోనే ఆయనకి చెందినదే ఉండినట్లు మనం జీవించాలి. 100వ కీర్తన అంటాడు కదా, మనము ఆయన వారము, ఆయన మేపు ప్రజలము, ఆయన గొర్రెలమై ఉన్నామని ఆయనే మనల్ని పుట్టించను. పిల్లరా, ఈ మాటలు కనిపిస్తూ అంటే మనమంతా ఆయన 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 వారమై ఉన్నాము అని మరొక ఆయనను బట్టి మనము ఘనత వహించబడినట్లు లేదా కొనియాడబడినట్లు, ఘనత కలిగినట్లు మనం జీవించాలి. యేసుక్రీస్తునందరి రక్షణలో తేల్చుకొనడం చాలా ప్రాముఖ్యం. లోకంలోని ఘనత ఉందా? లోక సిరి సంపదల్లో ఉందా? నీకున్న జ్ఞానములో, పాండిత్యములో ఉందా? లేదా నీ యొక్క జీవితంలో నీవు పొందుకున్న పేరు ప్రఖ్యాతులో ఉందా? నీకు కలిగిన అధికారములో ఉందా? వీటన్నిటి బట్టి కాక యేసుక్రీస్తు నీకు అనుగ్రహించిన రక్షణలో నీ ఘనత ఉంది అని నీవు తేల్చుకునుట చాలా ప్రాముఖ్యం. ఇది చాలా ఉత్తమం. ఇచ్చట మనం చదువుకున్న ఈ భాగములో, ఈ 17వ అధ్యాయంలో విశ్వాసులు ఉన్న ఘనత ఎటుతో మనం చూద్దాం. 3 విధాలు చెప్పుకుని నా సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. వచనాలను ఆధారం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం పిల్లరా. మొదటిగా ఈ 17వ అధ్యాయంలో గమనించిన యెడల 11వ వచనం చదువుకుందాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండరి గనుక చదవండి. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, చాలమ్మ. మొదటిగా వీరు ఎలా ఉన్నారంటే, ఏ విషయంలో వీరు గనులుగా కనిపిస్తున్నారు, ఎలా ఈ విశ్వాసులు ఘనతను పొందుకోగలుగుతున్నారంటే ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. ఎలా? ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. చాలా సంఘాల్లో నేటి కాలాలు ఎలా ఉన్నాయంటే, వాక్యాన్ని వినేది తక్కువ అంటే చాలా అరుదు వినేవాళ్ళు. యాక్టింగ్ చేసే క్రైస్తవులో ఎక్కువ. ఒక పెద్ద ఆయన అన్నాడు, లారీ డ్రైవ్ చేస్తున్న లారీ డ్రైవర్ అంట నిద్రపోతూ డ్రైవ్ చేస్తాడంట. ఏం చేస్తాడు? నిద్రపోతూ డ్రైవ్ చేస్తాడు. కానీ వారి కళ్ళు తెరచే ఉంటాయి. అన్నీ చేస్తాడు కానీ నిద్రపోయే చేస్తాడు. క్రైస్తవులాగా నిద్రపోయే యాక్టింగ్ చేసేవాడు ఇంకెవరు కూడా భూమి మీద ఉండడంట. బెంచ్ల మీద బైబిల్ పెట్టేసుకొని, ఇప్పుడు కాదు మన చర్చిలు ఇప్పుడు బెంచ్లు వచ్చాయని కాదు, సనాతన కాలం నుండి ఉన్న విషయం నేను చెప్తున్నాను. బెంచ్ల మీద ఇలా బైబిల్ పట్టుకొని చక్కగా కళ్ళు తెరచి వాక్యాన్ని చూస్తున్నట్లు ఉంటారు కానీ అద్భుతంగా నిద్రపోతారంట. ప్రియమైన దేవుని సంగమా, ఏ పర్పస్తో, ఏ ఉద్దేశముతో నీవు దేవాలయానికే వస్తున్నావు? సంఘ పెద్దల కొరకు వస్తున్నావా? లేకపోతే నీకు తెలిసిన ఆప్తులతో, హితులతో, స్నేహితులతో ముచ్చటించుకోవడానికి వస్తున్నావా? సంఘ కాపరి కొరకు వస్తున్నావా? యువతి యువకులు చూడడానికి వస్తావా? దేని కొరకు, ఏ ఉద్దేశంతో నీ వస్తున్నావు అన్నది నీ జీవితంలో గమనించాలి.
నేను నిజంగా దేవుని కొరకు వస్తున్నానంటే అసలు నీకు నిద్రే రాదు. కొంతమంది అతి తెలివైన వారు ఎలా అంటారంటే, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నా నిద్ర, ఆ పాస్టర్ గారు వాక్యం చెప్తే నేను నిద్ర రావడం ఏంటి? అసలు దేవుని మీద నీకు దృష్టి లేదు. నువ్వు దైవ సన్నిధిలో ఉన్నావని ఏం లేదు, భయం లేదు. మీరు 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, ఆదికాండము. నేను ఒకసారి ప్రసంగం చేశాను ఇక్కడ లాస్ట్ ఇయర్, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్. ఏం చెప్పానంటే, గద్దలు కలేభారములు అనే ప్రసంగం చేశాను. ఎంతమంది గుర్తుందో? అబ్రహాము ఒక నిబంధన బలి అర్పణల మధ్య అతడు కునుకకుండా నిద్రపోకుండా కాపాడవలసిన పని. ఆ యొక్క ఖండముల మీద పక్షులు వాడుతున్నప్పుడు, గద్దలు వాడుతున్నప్పుడు తోలివేసిన రాయబడుతుంది. తర్వాత ఏం చేశాడు? నిద్రపోయాడు. అతను నిద్రించినటువంటి ఆ నిద్రను బట్టి దానికి ప్రతిఫలము 400 ఏండ్లని రాయబడతాయి. 430 సంవత్సరాలు రాయబడదు. 400 ఏండ్లు తమది కాని దేశం అనగా ఈజిప్ట్ దేశంలో వారు పరప్రజలుగా పిల్లరా ఐగుప్తు దేశంలో ఉంటారని దేవుడు ముందుగా చెప్పాడు. అతడు నిద్రించడం వలన 4 సంవత్సరాలు పిల్లరా వారి జీవితాల్లో వెట్టి చాకిరి ఏం చేశారు? వెట్టి చాకిరి చేశారు, బానిసలు అయిపోయారు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉండిపోయారు. దేవుని సన్నిధిలో బహుభయముతో భక్తితో ఉండాలి. ఊరికే సొలొమోను మహారాజు అనలేదు, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన అంతటి విషయంలో మనకి ఎక్కడ జాగ్రత్త ఉంటుంది? నేటి క్రైస్తవులకి అది ఏ సంఘమైనా సరే భయము పోయే, అది ఎప్పుడో పోయింది. చాలామంది ఆన్లైన్లో చర్చికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు మొబైల్ పట్టుకొని. ఆ మొబైల్ తీసుకొని చాలామంది చాటింగ్ చేస్తూ ఉంటారు. రకరకాల ఇవే పిల్లరా అలవాటు అయిపోయాయి. వాక్యం పట్ల శ్రద్ధ లేని మనుషులు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే, వీరు ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. నిన్న చెప్పింది ఏంటో రేపు పడిది చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన క్రైస్తవ్యం ఇంకేం వాక్యం మనలో ఉంటుంది? ఎలాంటి మాటలు మనం బాగా గుర్తుంటాయి అంటే, బాగా ఇంపుగా ఉండే మాటలు, 2 మాటలు, ఈజీగా ఉండే పదాలు, 1, 2, 3 అని పాయింట్లు పెట్టి చెప్పిస్తే చక్కగా బుర్రలు ఉండిపోతాయి. ఎవరికి కావాలి పాయింట్లు? ఎవరికి కావాలి? బ్రతుకు మనకేమి ముందుకు నడిపించాం. వాక్యపు లోతు నీ జీవితంలో నీవు ఎరగాలి. వాక్యాన్ని నీవు నీ జీవితంలో అన్వయించుకోవాలి. నిన్ను చూసి ఇతరులు నేర్చుకునేటట్లు ఉండాలి. నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు మనుషులు? ఎవరికి వారు నన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నీకన్నా చిన్న వయసులో ఉన్నవారు ఏం నేర్చుకుంటున్నారు? ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించే వారికి మనం ఉండాలి. వీటి మాత్రమే కాక అంగీకరించిన దాన్ని ఆసక్తితో కూడినదై మన జీవితంలో ఉంటే వీరి వలె ప్రశంసను మనం పొందుకుంటాం. వీరు మెచ్చుకుంటూ వీరి జీవితంలో ప్రధానమైన కారణము వారు వాక్యమును ఆసక్తితో అంగీకరించారు. ఆసక్తిని గురించి బైబిల్ ఎన్నో పదాలు కనిపిస్తాయి. ఆసక్తితో ప్రార్థన చేయడం గురించి, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించడము, ఆసక్తితో కనిపెట్టడము, అత్యాసక్తిని గురించి ఎన్నో రాయబడ్డాయి. పిల్లరా, మనము వాక్యమును ఆసక్తితో అంగీకరిస్తున్నామా? ఒక చిన్న పిల్లడు మన ప్రక్కలెళ్ళి పరిగెత్తించాలో వెంటనే కళ్ళెలగా వెళ్ళిపోతాయి. ఆ అబ్బాయినో లేదా ఆ పాపను ఎప్పుడు చూడనట్లు, ఒక వ్యక్తి ఎవరైనా బలిపెట్టం ఇలా ఎక్కితే చాలు మనం ఏదో చూడనట్లు వారి వైపు అలా దృష్టి వెళ్ళిపోతాయి. అంటే దానిలో ఉన్న ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఎక్కడ ఉన్నాం మనకి తెలియట్లే. మన స్థితి ఏంటో మనకి అర్థం కావట్లేదు. మనం ఎవరికి ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తున్నాం కూడా మనకి తెలియట్లేదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఘనత, మహిమ, ప్రభావము ఆయనకే చెందాలి. ఘనత నాకు, మహిమ నాకు, ప్రభావాలు నాకు కాదు. అంటే నాకంటే ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు అనుకుందాం. ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే ఆరోపింపబడినట్లు మన జీవితాలు ఉండాలి, మన బ్రతుకలు ఉండాలి. అలా దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో భయముతో వణుకుతో మనం ఉంటేనే ఆత్మ సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన ధనాన్ని మనము పొందుకుంటాము, అనుభవిస్తాము. వాక్యమును ఆసక్తితో అంగీకరించడము చాలా ప్రాముఖ్యము. ప్రియ దైవజనమా, మనము అలా అంగీకరిస్తున్నామా?
దేవుని వాక్యం మనలో, మన జీవితంలో అంగీకరించడానికి మన హృదయాలు తెరుగుబడి ఉంటున్నాయా? లూది అంట ఆ దేవుని యొక్క వాక్యం ముందు దృష్టి నిలిపింది కనుక ఆమె హృదయం ఏమైంది? తిరుగుబడింది. దూరం అనుకోలేదు, దూరభారం అనుకోలేదు, శ్రమ అనుకోలేదు, వ్యాపారమును చేసి ప్రార్థన జరుగుతుందని విని ఆమె త్వరగా సిద్ధపడి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొంది ఆమె హృదయము తెరుగుబడినట్లు పౌలు చెప్పే మాటలు యందు లక్ష్యం ఉంచింది. మనం మొదటి భాగంగా చదువుకున్న భాగంలో కనిపిస్తే ఇర్మియా గ్రంథం ఆ మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయవంటే సుత్తి వంటిది కాదా. అలాంటి మాటలకు మనము దేవుని మాటలకు పిల్లరా ఆ శ్రద్ధ చూపించలేని పరిస్థితుల్లో ఉంటున్నాము నేటి కాలంలో. అనేకమైనటువంటి పిల్లల సంఘాల్లో దేవుని మాటల మీద మనకి లక్ష్యం ఉండాలి, ఆసక్తి ఉండాలి. పౌలు అంటాడు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండు అని రోమిలికి రాసిన పత్రికలు అంటాడు. ఆసక్తి విషయంలో మాంద్యత అనేది మనలో ఉండకూడదు, మదింపు అనేది ఉండకూడదు. ఆత్మయందు తీవ్రత కలిగి మనం జీవించాలంటాడు పిల్లరా. రెండవది గమనించిన వారి జీవితంలో 11వ వచనంలో మరో మాట కనిపిస్తుంది. చదవండి అమ్మా. అగున్నవో లేవని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. రెండవది ఏంటంటే ఇందులో ప్రతి దినమును లేఖనములు వీరేం చేస్తున్నారు? పరిశోధించుచూ వస్తున్నారు. మొదటిది ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తున్నారు. రెండవది అదే వచనంలో మనం గమనిస్తే పిల్లరా ప్రతి దినమును లేఖనమును పరిశోధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఒక బ్యాప్టిస్ట్ కాపరి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నేను బ్యాప్టిస్ట్ సంఘంలో పనిచేస్తాను కదా, నాకు బ్యాప్టిస్ట్ వారంటే చాలా పిచ్చి, ఆ పరిచర్య అంటే నాకు చాలా ఇష్టం. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పూర్వకాలంలో ఒక సామెత ఉండేది, నిద్రపోతున్న వ్యక్తి నేను లేపుతాంట తట్టితంట బైబిల్ గురించి చెప్పండి బైబిల్ చెప్పేవారంట. అంతటి గనులు బ్యాప్టిస్ట్ వారు. ప్రపంచంలో క్రైస్తవ జనాంగంలో డినామినేషన్స్ ఎన్నున్నా సరే అతి ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళే. ఏ పుణ్యమో లేకపోతే ఏ ప్రణాళిక దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు కానీ ప్రియ కెనడియన్స్ మన యొద్దకు వచ్చి అద్భుతమైన పరిచర్య చేశారు. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే వారు ప్రతిదినము లేఖనాలను ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎవరు నిలబడి ప్రసంగం చేసినా, ఇన్క్లూడింగ్ నేను కూడా, కాపరవచ్చు, వేరే చర్చ్ నుండి ఇన్వైట్ చేయబడినటువంటి సేవకులు అవ్వచ్చు, లేదా నువ్వు ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళొచ్చు, లేదా నువ్వు ఎక్కడైనా ఒక ఇంటి దగ్గర జరిగిన ప్రార్థన కూడికి వెళ్ళొచ్చు, కుటీర ప్రార్థన నువ్వు అటెండ్ అవ్వచ్చు. ఏ ప్రార్థన స్థలానికి వెళ్ళా వాక్యం విన్న తర్వాత ఆ వాక్యము లేఖనములో ఉన్నటువంటి విధంగా అవునో కాదో నువ్వేం చేయాలి? ధృవీకరించుకోవాలి, నిర్ధారించుకోవాలి. పౌలు ఎన్ని పత్రికలు రాశాడు చెప్పాలా? పౌలు 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు? 14 పత్రికలు రాశాడు. హెబ్రీ పత్రిక అతడు రాశాడు లేదన్న ఆధారం లేదు, కాకపోతే 14 ఎంతో. ఈ 14 పత్రికల్లో పౌలు బెరయా సంఘానికి ఎందుకు లేఖ రాయలేదు? మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? బెరయా సంఘస్థులు వీరు గనులై ఉండరని చెప్పుకుంటున్నాం. వీరికి ఎందుకు లెటర్, ఈ ఉత్తరాన్ని రాయలేదు అంటే వీరికి అవసరం లేదు. ఎందుకంటే ఎవరో వాక్యాన్ని చెప్పినా లేఖనములో ఇది ఉందా లేదని ఖచ్చితంగా అనుదినము మనకులా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చదివేసే మనుషులు కాదు వీళ్ళు. ఎలాంటి వారిలో? అనుదినము వాక్యాన్ని పరిశోధించిన మనుష్యులు. మీరేమనుకోకండి, నేను ఇదివరకు చర్చలు అంటే ఎలాగే చెప్పేవాడిను. భోజనాల ప్రార్థనలు అంటే ఎక్కువ మంది వచ్చేస్తారు. ఎక్కడైనా ఏ ప్రార్థన? భోజనాలు పెట్టే ప్రార్థనలు అంటే భోజనాలు క్రైస్తవులు అయిపోయారు. ఒక మెమోరియల్ సర్వీస్ కంటే ప్రార్థన సహవాసం ఎవరు ఉండరు. భోజనాల టైంకి విపరీతంగా వస్తారు. అది ఏ అకేషన్ అయినా, ఏ ప్రేయర్ అయినా సరే, ఎలాంటి సెలబ్రేషన్ కార్యక్రమం అయినా సరే క్రైస్తవుడు ఏం చేస్తారు? ముందుగా ప్రార్థన పెట్టుకోవడానికి నీకు ఇన్వైట్ చేస్తారు. నీకేం చేస్తారు? ఒక ఇన్విటేషన్ నీకు ఇచ్చారంటే ఆ ప్రార్థనలు మీరు పార్టిసిపేట్ చేసి మా బిడ్డనో లేదా మా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి అని నిన్ను ఇన్వైట్ చేస్తే నువ్వు ఆ ప్రార్థనకి అటెండ్ అవ్వకుండా ఏం చేస్తావు? నీ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే ప్రార్థనకు ఎవరు అటెండ్ అవ్వకుండా భోజనానికి వచ్చి నీకు ఎలా ఉంటుంది? లోపల ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది.
మంగళవారంకి వచ్చే ప్రార్థనలకి బుధవారం బైబిల్ స్టడీకి ఎందుకు రాలేకపోతున్నాం? ఎంప్లాయీస్ రాలేకపోవచ్చు. అప్పుడే ఉద్యోగానికి వెళ్ళి ప్రయాణం చేసి వస్తారేమో. ఎర్లీగా వచ్చేసే వాళ్ళు ఉంటారు. రావాలంటే ఎలా అయినా రావచ్చు. బైబిల్ అధ్యయన తరగతికి చాలామంది అటెండ్ అవుతారు. చాలా చర్చల్లో, నేను ఇదివరకు చేసే చర్చల్లో 150 మెంబర్స్ అబవ్ అటెండ్ అయ్యేవాళ్ళు. ఎందుకు రాలేకపోతున్నాం? శుక్రవారపు ప్రార్థనలోకి ఎందుకు మనం పార్టిసిపేట్ చేయలేకపోతున్నాం? ఆదివారం క్రైస్తవ భక్తులమా మనం? ఇది కాదు. వీరు గడులై ఉండిరని వీరిని గురించి ప్రశంసింపడానికి కారణం, వీరు ఎలాగున్నారు? లేఖనాలను ప్రతి దినము వీరు పరిశోధిస్తున్నటువంటి మనుష్యులము. అందుకే వాక్యాన్ని ప్రతిదినము పరిశోధించాలి. ఒక 2-3 నాకు ఫోన్ చేస్తారు అంటే, నేను ఇక్కడ పరిచయం చేస్తాను కదా కాపరిగా, నా కాపరి ధర్మాన్ని నేను ఇక్కడ కొనసాగించడంలో ఇక్కడ ఉన్నంత కాలంలో ఇప్పటి వరకు ఈ దినం వరకు ఒక 3-2 మాత్రం నాకు ఫోన్ కాల్ చేస్తారు, లేదా నేరుగా అడుగుతారు. వాక్యాలు గురించి, వాక్య లోతులు గురించి. పిల్లరా, మన జీవితంలో అన్నీ తెలిసిన వారుగా ఉన్నామా, లేదా తెలియనటువంటి పరిస్థితులు మనం ఉన్నామా? ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? పరిశోధించాలి. అది మనకి అద్భుతంగా ఆ లక్షణం ఉండాలి. పౌలు చెప్పిన దాన్ని విన్నదాన్ని గురించి దేవుడు చెప్పినది ఎలా పౌలు బోధించాడు, ఎలా పౌలు గారు మాట్లాడారని వారు పరిశోధించిన మనుషులు. ఆ పరిశోధించడం అనేది ప్రాణాధారముతో సమానము. ప్రాణాధారముతో సమానమైనది. అదే మనల్ని, నిన్ను, నన్ను, మనందరినీ గమ్యానికి లేదా నిత్య జీవానికి నడిపిస్తుంది. అందుకే వాక్యాన్ని ఏం చేయాలట? నెమరు వేసుకోవాలంటారు. నిన్ను నన్ను నడివి ఏదో విన్నాంలే అయిపోయింది వెళ్ళిపోదాం అని కాదు. ఎందుకు వచ్చావు అది నీకు గుర్తుండాలి. ఒక్క పదమైన నీ జీవితంలో గట్టిగా పట్టుకుంటే దేవుని వాక్యం నిన్ను నడిపిస్తుంది. మన జీవితంలో ఇది మర్చిపోకూడదు పిల్లలు. ఆ విధంగా దేవుని స్వరాన్ని విని ప్రత్యేకంగా పౌలు శీలల ఉపదేశములను వారి హృదయంలో అంగీకరించారు. మన హృదయంలో పిల్లరా అలాంటి అంగీకార భావం రావాలి. మనుష్యులను అంగీకరిస్తున్న నీవు దేవుని వాక్యాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? నీకు ఇష్టరాలుగా ఉన్న వారిని అంగీకరించిన నీవు దేవుని యొక్క లేఖనాల్లో దాగి ఉన్న మర్మాలను ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? ఆశీర్వాదాలతో ముడిపడిన మాటలను లక్ష్యపడిన నీవు హెచ్చరికలను, గద్దింపులను ఎందుకు స్వీకరించలేకపోతున్నావు? మేలులు, ఆశీర్వాదాలను అనుగ్రహించిన దేవుడు శ్రమ పెట్టడా? కష్టాన్ని అనుగ్రహించడా? ఇబ్బందులు పెట్టడా? అన్ని సుఖమయముగా జీవితం సాగిపోద్దని ఏమైనా చెప్పాడా ఎవడైనా నీకు? అలాంటిదైతే నిజానికి అది క్రిస్టియానిటీ కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక, దీవించిన గాక అనేవి కేవలం ఉండవు. దేవుడు ప్రతి దానికి షరతులతో ముడిపెట్టే ఉంచాడు. ఏదైనా వనంలో అన్ని ఫలాలు తినొచ్చు అన్నాడు. ఆ ఫలం ఒకటి ఎందుకు తినొద్దు అన్నాడు? వారికి ఇచ్చిన స్వేచ్ఛలో వారు ఎంతవరకు దేవుని యొక్క మాటను వారు అవలంబిస్తారు, యొక్క మాట చొప్పున జీవిస్తారనేదే ప్రాముఖ్యం. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన స్వేచ్ఛనిచ్చాడు. ఈ స్వేచ్ఛలో ఆనందాన్ని, ఈ స్వేచ్ఛలో పిల్లల దేవుని యొక్క సంతోషాన్ని మనం అనుభవించాలి. సత్యాన్ని మనం గ్రహించాలి. యోహాను రాసిన సువార్తలో మాట్లాడతారు యేసుప్రభువారు, ఆ సత్యం మనందరినీ శిష్యులుగా చేస్తుంది. మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచిన వారైతే అంటాడు 8వ అధ్యాయంలో, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించేది, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. పిల్లరా, ఆసక్తితో వారు ఏం చేస్తారు? వాక్యాన్ని అంగీకరించారు. 200 గమనించిన ఇలా ప్రతిదినము లేఖనాలను పరిశోధించారని వ్రాయబడుతుంది. పిల్లల చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. ఆ 12వ వచనంలో వ్రాయబడిన మాట మనం గమనిద్దాం. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. 3వ గమనించిన ఎలా స్త్రీ పురుషులు చాలా మంది విశ్వసించిరి. అనేకులు విశ్వసించారు. పిల్లరా, వీరు సాహస మనస్కులు అని చెప్పుకోవచ్చు. అంటే సాహసమైనటువంటి వ్యక్తులు. ఎంత సాహసమైన మనస్కులు అంటే, తెలిసిన సత్యాన్ని, బ్రతుకు మార్గం అంటే నిజమైన బ్రతుకు మార్గాన్ని వారు ఏం చేశారంటే స్వీకరించారు. వారి జీవితంలో స్వీకరించే విషయంలో
వెనుకడుగు వేయలేదు, వెనకాడలేదు వారి జీవితంలో. అందుకే తెలిసిన సత్యాన్ని స్వీకరించే విషయంలో మనం జాగ్రత్తగా ఉండే, ఎప్పుడు కూడా మనం వెనుకడుగు వేసే విషయంలో పిల్లరా ముందుకుండకూడదు. దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించాలి. నికోదేముని గురించి గతించిన వారాలలో మేము ధ్యానించుకుని ఉన్నాం. బైబిల్ స్టడీలో 3వ అధ్యాయం అతని గురించి రాయబడుతుంది. అతనికి తెలిసిన సత్యాన్ని ఏం చేశాడంటే స్వీకరించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. వాస్తవం తెలుసు, వాస్తవాన్ని అంగీకరించలేకపోయాడు. కారణం సామాజికమైన కట్టుబాటులు, సమాజంలో వాళ్ళు అతనుకున్న విలువ, సమాజంలో అతనుకున్న పలుకుబడి, అధికారము, హోదా ఇవన్నీ అడ్డొచ్చాయి. రహస్య క్రైస్తవులకంతే ఈ భూమి మీద రహస్య క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు అన్యుల్లో. వారు ఎందుకు బహిరంగంగా ప్రభుని ఆరాధించలేకపోతున్నారు, సేవించలేకపోతున్నారు అంటే సామాజికమైన సంస్కృతి ప్రకార కట్టుబాటులో, ఫార్మాలిటీస్. మనకంటే ఎంతోమంది గనులు ఉన్నారు ప్రభువుని వారి జీవితంలో అద్భుతంగా నిష్ఠగా అనుసరించేవారు, భయభక్తులతో అనుసరించేవారు. కానీ బయటపడలేనటువంటి పరిస్థితుల్లో బిల్కి షేక్ అనే ఒక అద్భుతమైన బుక్ ఉంటుంది. పాకిస్తాన్కి చెందినటువంటి ఒక స్త్రీ. ఆమె ఎంత సాహసంగా నా ప్రభువా, నా దేవా అని ఆయన పిలవడానికి సాహసించిందో రాయబడుతుంది ఆ పుస్తకము. ఆయన అలా పిలవడానికి ఆమె చేసినటువంటి సాహసము అమోఘము. ఎక్కడ కూడా వీరు సాహసవంతులుగా కనిపిస్తున్నారు. ప్రియ దేవుని సంగమ, శ్రమంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి సంపదలు లేదా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని వారి జీవితంలో భద్రపరుచుకున్నారు. ఎందుచేతనంటే ఆదిమ సంఘము శ్రమల్లో విస్తరించింది. శ్రమలు ఎదిరినప్పుడు, ఇబ్బందులు చోటు చేసుకున్నప్పుడు వీరి జీవితంలో కూడా ఈ బెరయ వారు ఎలా ఉన్నారంటే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని వీరు భద్రపరుచుకున్నారు. నేటి కాలంలో మనవరాలు తినేసిన తరగనంత ఆస్తి ఎంతోమందికి ఉంది. అయినా ఇంకేదో త్రవ్వేసేయాలి, దాచేయాలి. లేనివాడి పట్ల శ్రద్ధ లేనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. కరిగిన వాడు లేని వాడికి ఇవ్వాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. సంఘమా, నేటి మన సంఘాలలో కూడా దేవుని వాక్యం పట్ల ఇలాంటి ఆసక్తి ఉండాలి. బెరయ వారికి ఉన్నటువంటి ఆసక్తి ఉండాలి. ఇలాంటి వీరికి ఉన్నటువంటి దేవుని ఎట్లా ఆయన వాక్యం ఎలా పరిశోధన, లేఖనాలను పరిశోధించే ఆ అద్భుతమైనటువంటి లక్షణము మన జీవితంలో ఉండాలి. పిల్లరా, ప్రభు యొక్క రక్షణార్థమైన విశ్వాసము అనుదినం మనలో ఉండాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడి ఉంట అసాధ్యమని 11 ప్రత్యేకంగా 6వ వచనము కనిపిస్తూ ఉంది. పిల్లరా, ఆయన ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయబడనియు నమ్మవలని కాదని అద్భుతంగా దేవుని వాక్యము కనిపిస్తూ ఉంది. దేవుని సన్నిధికి వస్తున్న వాళ్ళు అడంటున్నమాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటూ తన్ను వెదక వారికి ఫలాన్ని ఇస్తాడని నమ్మమని చెప్తున్నాడు. మొదటిగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదక వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలనిగా. దృశ్యమైన వాటిపైన కేవలం కనబడుతున్న వాటి వైపే మన యొక్క నమ్మకం అనేది కలిగి ఉంటే మనం ఎప్పటికీ మన బ్రతుకులో స్థిరపడలేము. అదృశ్యమైనవి, కంటికి కనబడనివి నీ జీవితంలో జరుగుతాయని నీవు విశ్వసించాలి. నా ప్రభు గొప్పవాడు, రమణీయుడు, ఆశ్చర్యకరుడు అని ఏదైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదు అని నీవు ఆయన పట్ల విశ్వాసము కలిగి నీ బ్రతుకుని నీవు కొనసాగాలి. అలా నీవు కొనసాగిస్తే దేవుని యందు మనకున్నటువంటి అద్భుతమైనటువంటి పిల్లరా లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారంగా ఘనత అనేది మనం పొందుకుంటాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరని వ్రాయబడినట్లు ఘనత దేవుడు ఇస్తాడు నీకు. చూడండి, మీరు ఎక్కడో వినే ఉంటారు, చదివే ఉంటాం, కానీ బైబిల్లో ఎలా ఉందంటే ఏ దేవుడిని నిత్యము స్తుతించడము, ఆరాధించడము, ఆయన కొనియాడము, పొగడ్డం కనిపిస్తాయి. దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నాను, మనకు దేవుడు ఒక్కడైనా వ్రాయబడింది. ఆ దేవుడు ఎలాంటి వాడంటే నీవు ఆయన కొనియాడితే ఆయన నిన్ను కొనియాడతాడు అంటున్నాడు. నీవు ఆయన్ని కీర్తిస్తే ఈ లోకంలో నీకు కీర్తి ప్రతిష్టలు ఇస్తానంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడని అంటాడు. 91వ కీర్తనలో అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్నే ఎవరిని కనపరచాలి మనం. కానీ ఆయన ఏమంటున్నాడు, నువ్వు నా నామాన్ని ఎరిగితే చాలు
నేను నిన్ను గణపరుస్తానంటాడు. పిల్లరా, యెహోవాను గణపరచువాడిని ఆయన వారిని ఘనపరుస్తాడు. ఆయన మనల్ని హెచ్చిస్తాడు కనుక పిల్లరా, తెస్సలోనికీలో ఉన్నటువంటి వారి కంటే గనులుగా ప్రశంసింపబడినటువంటి బెరయా వారు ఎలా ఉన్నారో మనము కూడా తెలుగు బ్యాప్టిస్ట్ వారుగా, దేవునిచే ఏర్పాటు చేయబడిన క్రైస్తవులుగా, ముఖ్యముగా మనం మనుష్యులము కనుక మనుష్యులంటే అమితమైన ప్రేమ ప్రభు యేసుకే. ఆ ప్రేమ స్వచ్ఛమైనది. ఆ ప్రేమ మన పట్ల చూపిస్తున్నాడు కనుక మనము వాక్యమును ఆసక్తితో అంగీకరిద్దాం. దేవుని లేఖనాలను అద్భుతంగా మనం జ్ఞానయుక్తంగా పరిశోధిద్దాం. రక్షణార్థమైన విశ్వాసము కలిగి యేసు కొరకే సాహసమైన నిర్ణయాలు. ఎలా అంటే ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలా నిలవబడ్డారో, ఒక యిర్మీయా ఎలా నిలవబడ్డాడో, ఒక యెషయా ఎలా నిలబడి ఉన్నాడో, వారి జీవితంలో ఒక యెహెజ్కేలు ఏ రీతిగా దేవుని కొరకు ఏది కోల్పోయినా పర్వాలేదని సాహసంగా ఆయన కొరకు ముందుకు వెలిచాడు, అలా సాహసవంతులుగా సాహసోపేతమైనటువంటి భక్తితో నిర్ణయాలతో మనం ముందుకు నడిస్తే మన విశ్వాసాన్ని ప్రభు కొనియాడుతాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మన యొక్క కుటుంబాలు దీవిస్తాడు, మన సంఘాన్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు. ఒక మాట చివరిగా బాప్తిస్మయుడైన యోహాను అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని తెలియజేస్తున్నట్లు ఆయనే హెచ్చాలి. ఆయన మనం హెచ్చిస్తే ఈ లోకంలో అన్నిటికంటే ఉన్నతులుగా మనందరిని దేవుడు హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు. అందుకే అంటాడు ఆయన ద్వితీయోపదేశకాండం 28లో రాయబడినట్లు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అప్పిచ్చేవాడు అంటే నీ చేయి పైన ఉంటుంది కానీ క్రిందగా ఉండదు. అలా మనం ఉండాలంటే ఆత్మీయ విషయంలో, ఆత్మ సంబంధం విషయంలో దేవుని కొరకు మన జీవితంలో సరైనటువంటి నిర్ణయాలతో బెరయా సంఘం వల్ల మనం ముందుకు వెళదాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు అనుభవిద్దాం. అలాంటి ధన్యత దేవదేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ చేకూర్చాలని, తగినటువంటి రీతిగా మనం ఈ లోకంలో ఆయన మహిమార్థము జీవించాలని తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించండి గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పిల్లారా, ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. నిజమే దేవా, బెరయా విశ్వాసులు ఘనతను పొందుకున్నారు. వీరు గనులైనటువంటి వారు, నీ మహిమ కొరకు వీరు జీవించారు. ప్రభు, ఈ లోకములో ఒక వ్యక్తి కొనియాడబడ్డం కానీ విమర్శించడం కానీ ఆదిమ అపోస్తలులు సాధారణంగా చేసిన పనే కాదు ఇది. వారి ఆత్మీయ సొగసును, వారి ఆత్మీయ ప్రవర్తనను, వారి వైఖరిని వీరు కొనియాడుతున్నారు. సర్వలోకానికి ఒక దినమందు తీర్పు జరుగుతుంది. ఆ దినమందు నీవు ఆహ్వానిస్తావో ఖండిస్తావో అది మాకు తెలిసిదేవా. మా బ్రతుకులు ఏమై ఉన్నావో బెరయా వంటి ఘనత మాకు దయచేయండి. ఆ సంఘానికి ఉన్న వైభవాన్ని మాకు దయచేయండి. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించే విషయంలో, ప్రతిదినము నీ లేఖనాలను పరిశోధించే విషయంలో, స్త్రీ పురుషులు అనేకులు నీ యందు విశ్వసించిరని వ్రాయబడినట్లు మేము కూడా విశ్వాసముతో మేము అడుగులు వేయడానికి, విశ్వాసంలో సందేహం లేకుండా, మా విశ్వాసము సన్నగిలిపోకుండా, శతాధిపతికి ఉన్న విశ్వాసము, కనాను స్త్రీకి ఉన్న విశ్వాసము, గొప్ప విశ్వాసముతో నేను అనుసరించే ధన్యతను, వెంబడించే ధన్యతను మాకు దయచేయవదేవని ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన దేవని స్తోత్రాలు. వెతబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం ప్రభు. నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన ప్రవర్తనలు, వాక్యానుసారమైన జీవితాల్లో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరి మీరు కలుగు చేయండి. ఆన్లైన్లో దేవా, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించి వారిని కూడా దేవా ఆసక్తిలో దేవా నీ యందు తండ్రి మీరు బహుగా దీవించి బలపరిచి నడిపించండి ప్రభు. మా సంఘాన్ని, కుటుంబాలను మీరు దీవించి నీ మహిమ కొరకు దేవా సాహసమైన విశ్వాసముతో నేను వెంబడించి అనుసరించే ధన్యతను మా అందరికీ కలుగు చేసి, బెరయా వారికి ఉన్నటువంటి దేవా ఆ ఆసక్తిని, ఆ పరిశోధన జీవితాన్ని, ఆ విశ్వాసం మాకు కలుగు చేసి గనులుగా, గనురాండ్రుగా నీ నామములో హెచ్చింపు పొట్టు కావలసిన నడివింపు దయచేయమని ఈ ప్రార్థన క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.